హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు క్యారమెల్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ పాప్కార్న్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ పాప్కార్న్ కార్న్స్ వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పాప్కార్న్ రెడీ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మూత పెట్టేసుకోవాలి. పాప్కార్న్ చేసుకోవడానికి కార్న్స్ సెపరేట్గా మార్కెట్లో దొరుకుతాయి. మనం రెగ్యులర్గా తినే మొక్కజొన్న పొత్తులతో పాప్కార్న్ చేసుకోవడం కుదరదు. ఇలా రెడీ అయిన పాప్కార్న్ని వేరే ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు సేమ్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోవాలి. వెన్న పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 కప్ షుగర్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో షుగర్ని కరిగించుకోవాలి. ఇలా క్యారమెల్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాప్కార్న్ని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా పాప్కార్న్ మొత్తం వేసుకుని ఈ క్యారమెల్ మొత్తం కూడా పాప్కార్న్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ ట్రేలో బటర్ పేపర్ వేసుకున్నాను. వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ ముద్దలా ఉన్న పాప్కార్న్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ పాప్కార్న్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.